సినిమా చాలా ప్లెజెంట్గా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు సినిమా చూసేటప్పుడు ఆ వాతావరణాన్ని, ఆ అనుభూతిని పొందగలుగుతారు. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల ధోరణికి భిన్నంగా ఉంటుంది ఇది. హారర్ అని కథ కోసం హారర్ సృష్టించబడింది, కానీ ప్రేక్షకుల కోసం కాదు. చాలా బాగుంటుంది. సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మీ ఫీలింగు ఎంతో తీయగా ఆనందంగా అనిపిస్తుంది. అది ఎందుకంటే నాకు ఒక పట్టాన సినిమాలు నచ్చవు. అందుకని చెప్పేసి ఒక సినిమా తీయాలనే ఉద్దేశంతో 30 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నా. నా అభిప్రాయాలను మా డైరెక్టర్ గారికి చెప్తే విని ఇలాంటి ఒక చక్కటి సినిమాని నిర్మించారు. నేను ముందుగా సినిమా చూసా కాబట్టి మీకు ఈ విషయాన్ని చెప్తున్నాను. ఎప్పుడో 15 సంవత్సరాల నుంచి కేవీ రమణ గారిని కలవాలని అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే వారి ఔదార్యం గురించి చాలాసార్లు విని ఉన్నాను. అయితే ఒక సందర్భంలో దగ్గర దాకా వచ్చి కలవలేకపోయాను. ఈ సినిమా నెపంతో వారిని కలుసుకోవడం జరిగింది. నాకు ఆ రోజు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే వీళ్ళు సినిమా వాళ్ళని పిలుద్దాము అని రొటీన్గా అనుకుంటుంటే నేను చెప్పాను, అలా కాదు, కళలు పట్ల మంచి అనురక్తి ఉన్న వాళ్ళనే మనం దీనికి పిలవాలి. యువకులు, ఈ చిత్ర దర్శకులు రవీంద్ర గారికి, ఇందులో సాహిత్యాన్ని సృష్టించినటువంటి మిత్రులు శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారికి, సంగీత దర్శకత్వం వహించినటువంటి విజయ్కి, వేదిక మీద ఉన్నటువంటి సహృదయులు శ్రీ వర ముల్లపూడి వారికి, ఈ చిత్రంలో నటించినటువంటి తారాగణానికి అంతా కూడా, ఈ చిత్ర కుటుంబ సభ్యులుగా వారికి అందరికీ కూడా ముందుగా నా శుభాకాంక్షలు. ఒక చిత్రం యొక్క ఆడియో రిలీజ్ అయింది అని చెప్పంటే ఆ చిత్రం యొక్క సక్సెస్ దాదాపు 30 to 40% తెలుస్తుంది అన్నమాట బయట. ఇందులో ఉండేటువంటి పాటలు కానీ, ఇందులో ఉండేటువంటి సంగీతం కానీ, ఇందులో ఉండేటువంటి అంశాలు కానీ శ్రోతల యొక్క హృదయాల్లో పదిలపరుచుకున్న తర్వాతనే చిత్రాన్ని చూడడం జరుగుతూ ఉంటుంది. అందుకే ఇవాళ సాంబశివరావు గారు చెప్పినట్టుగా ప్రముఖులైనటువంటి చిత్రరంగానికి సంబంధించిన వాళ్ళని కాకుండా కళారంగానికి సంబంధించి కళల మీద అనురక్తి ఉండేటువంటి రమణ గారి చేత మీద జరగాలని చెప్పి అనుకోవడం అనేటువంటిది కేవలం ఇది సప్తగిరీషుని అనుగ్రహంగా నేను భావిస్తూ, రవీంద్రకి, సాంబశివరావు గారికి, ఇందులో నటించినటువంటి సుమన్, ప్రమోదిని, ఇతర నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అందరికీ కూడా నా హార్దిక అభినందనలు. ఒక చిత్రంలో నటించాలని చెప్పని కోరిక ఉండడం వేరు, నటించడం వేరు. నటించిన తర్వాత ఎలా నటించామనేటువంటి దానికి నిర్ణేతలు కేవలం ప్రేక్షకులే. ప్రేక్షకుల హృదయాల్లో ఈ చెంబు చిన్న సత్యం కొన్నాళ్ల పాటు అలాగే మంచినీటి చెంబులా నిలిచిపోవాలని, ఈ వర్షాలు లేనటువంటి రోజుల్లో ఈ మంచినీటి చెంబు ద్వారా మనకుండేటువంటి దాహం తీరిన తర్వాత సాంబశివరావు గారికి, రవీంద్ర గారికి ఆ చెంబు ఒక అక్షయ పాత్రలా నిలవాలని చెప్పని మా చిరంజీవి వేణు చెప్పినట్టుగా అది అక్షయ పాత్ర కావాలని చెప్పని మనం అందరం కూడా ఇక్కడ వారికి అభినందనలు తెలుపుదాము. ఈ చిత్రం యొక్క నిర్మాణంలో కృషి చేసినటువంటి వాళ్ళకందరికీ అభినందనలు తెలుపుకుంటూ సెలవు. చెంబు చిన్న సత్యం ఒక 1 month బ్యాక్ ప్రోమో చూసాను నెట్లో. చాలా కొత్తగా అనిపించింది టైటిల్తో పాటే. ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద హోర్డింగ్ చూసా. అది చూసి నిజంగా ఎల్ఐసి తాలూకు యాడ్ ఏమో అనుకున్నాను ముందర. అది సుమన్ శెట్టి హాజ్ యాక్టెడ్ వెరీ గుడ్ అండ్ హీరోయిన్ ప్రమోదిని గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ ఐ రెస్పెక్ట్ మై టెక్నీషియన్స్, ఎడిటర్ వెంకట్ గారు, మోనశ్రీ గారు ఈజ్ అ వండర్ఫుల్ రైటర్. ఇట్స్ ఆనర్ వర్కింగ్ విత్ హిమ్, మంచి పోయెట్. అండ్ and I respect my singers kuda. Chakri is sang very good, nice song, and Deepu Lipsika manchi songs paadaru dintlo. And I am thankful that Ravi garu kuda he has supported Malli Babai life ane movie chesanu. So it's all the best for this movie. And producer garu especially I want to thank producer garu Harsha garu for supporting me a lot. And I totally wish all the best for this, all the technicians of this movie. Thanks a lot. Thank you very much. Vijay Kurakula రూపొందించిన మ్యూజిక్ అందించిన ఈ చిత్రం మిత్రుడు నామాల రవి గారు అద్భుతంగా రూపొందించారు. పాటలు చాలా బాగున్నాయి.
ఆలూరి క్రియేషన్స్కి, ప్రొడ్యూసర్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా మా వరగారు కేవి రమణ గారు ఈ డయాస్ని అలంకరించినందుకు. ఇది సక్సెస్ అయింది, ఆడియో సక్సెస్ కావాలి, సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జంబూ చిన్న సత్యం చిన్నగా ఉన్న మా మూవీ చాలా పెద్దగా మంచిగా ఉంది. మీరంతా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. ఇందులో చెంబు చిన్న సత్యం భార్యగా ఈ పాత్రని నేను చేస్తున్నది నా అదృష్టమే అనుకుంటాను. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన దానికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రొడ్యూసర్ సార్ అండ్ డైరెక్టర్ సార్. నేను కూడా ఒక సినిమా ప్లాన్ చేయాలనిపిస్తుంది, చాలా సరదాగా ఉంది. సో సినిమా వాళ్ళకి ఆల్ ది బెస్ట్ అవుతుంది, మిగతా వాళ్ళకి కూడా కొంచెం ఎనర్జీ వస్తుంది. సో టైటిల్ అంతా ఫన్నీగా ఉంది, సినిమా కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ఒక క్యారెక్టర్ చేశాను, సో గుర్తుండిపోయే క్యారెక్టర్, ఎందుకంటే ఎన్నో సినిమాలు ఏమో చేస్తూ ఉంటాం, ఒక ఉల్లాసం ఉత్సాహం, ఒక బాలాజీ, ఇట్లా రకరకాల క్యారెక్టర్లు. కొన్ని సినిమా అంతా మన గురించే టోటల్ స్టోరీ ఉంటుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఒక మంచి సబ్జెక్ట్ అండి ఇది. హారర్ కామెడీ అంటే యాక్చువల్లీ జనాలకు హారర్ ఉండదండి, చూసే ప్రేక్షకులకు హారర్ ఉండదు. సినిమాలో ఉన్న క్యారెక్టర్లకు హారర్, చూసే వాళ్ళకి మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనేది. సో ఈరోజు ఈ ఆడియో రిలీజ్ కాబట్టి నేను మాట్లాడడం కదా. యాక్చువల్లీ ఈరోజు మా హీరో విజయ్ కురాక్లా. సో అతను ఎక్స్ట్రార్నరీ మ్యూజిషియన్ అండి వాస్తవం చెప్పాలంటే. ఇంతకుముందు గారు సత్యదేవ్ చెప్పినట్టుగా తను ఓన్లీ ఆర్ఆర్ కాదండి, బ్యాక్గ్రౌండ్ స్కోరే కాదు, అద్భుతమైన పాటలు ఉన్నాయి తన దగ్గర. యాక్చువల్ నా సినిమాలో స్టార్ట్ చేసినప్పుడు సాంగ్స్ వద్దనుకున్నవాడిని, తను వినిపించిన తర్వాత సాంగ్స్కి ప్లేస్మెంట్ ఇచ్చి మరి ఇందులో పెట్టి షూట్ చేశానండి నేను. అది అంటే ఆయన పాటలకు ఉన్నటువంటి గుణం అది.